విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఘటన స్థలంలోని పరిస్థితులను సమీక్షించి భద్రత చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు నాయకులు అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. Save the people related that side, and so that it goes that side, that accident will come down. That's right. We also know myself. So people are going to the region. So what has happened that because of the metal is totally like a ball type of this thing is yes, it's not the crane also. Totally we actually this 1990s when condition purpose but have also discussed. So I am not about it. Very unfortunate. అండి చాలా దురదృష్టకరం. ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఎప్పుడు జరగనటువంటి దగ్గర మరి యాక్సిడెంట్ జరగడం, మరి దానికి కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, యూనియన్ స్టీల్ మినిస్టర్ గారు వచ్చి వాళ్ళు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. స్టీల్ మినిస్ట్రీ నుంచి 25 లక్షల రూపాయలు, అలాగే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలు, అంటే 20 లక్షల రూపాయలతో పాటు వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆ ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఆ స్టాట్యూటరీ బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా అదనంగా వస్తాయి. దీంతో పాటు చనిపోయినటువంటి వారికి, కుటుంబానికి ఎవరైతే వాళ్ళు సిఫార్సు చేస్తారో వాళ్ళకి ఒక పర్మనెంట్ ఉద్యోగం, అలాగే వాళ్ళ పిల్లలకి ఉచిత విద్య, అలాగే అకామిడేషను కూడా ఉచితంగా ఇస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక రేపు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉన్నా సరే రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము కొంత అమౌంట్ కూడా అనౌన్స్ చేయడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అండి.